ఆ దావోస్లో కూడా ఇండియా టుడే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటాడు, ఐటీ అండ్ ఫార్మా ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. అదేందో ఆ భగవంతునికే తెలియాలి, లేదంటే ఆ రియాక్షన్ ఏందో రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, అది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూపి బాబు. సెక్టర్ ఫార్మా సెక్టర్ ఇట్స్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. న్యూక్లియర్ చైన్ రియాక్షన్. మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. మూడు వైపుల సముద్రం ఉన్నది. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సునార్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఏందని పేరు సత్యనారాయణ విప్రోకో ఇన్ఫోసిస్కో సిఇఓ సంవత్సరం. అయితే ఈ రకంగా తన పరువు తాను తీసుకోవడం కాదు, రాష్ట్రం పరువు తీసేస్తుంది. ఆ ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువుని తీసేస్తున్నాడు. ఇక తిట్ల పురాణం అది మీకు తెలియదేం కాదు. ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది. దుర్భాష దురంధరుడు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇవాళ నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, సీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్టు భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బుల్డోజర్తో తొక్కిస్తా, మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. నా కొడుకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకొని ఊగుతా అని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి. పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒక్కసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు, కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ ప్రథమ స్థానం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆ ఎనుముల వారి నోట జాలువారిన ఆ ఆనిముత్యాలను కూడా ఒక్కసారి చూద్దాం. మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగులో కొండలిచ్చి కొడతామని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా ముడ్డు మీద అంతా అంటే బయటికి పోయారు. లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కని కోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఈ సన్నాసి రండ లఫుట్ నా కొడుకులతో గుండు కొట్టించుకుంటూ అట్టనే నా కొడుకల్లారా రండి. అరే సన్నాసి పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి సంకనాకడానికి పోయిందిరా దరిద్రులారా. పడన బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత వింటే మనం కూడా చెడిపోతాం. పని చేసి చిన్నపిల్లలు చూడగలరు అంటుంది అక్క. ఈ వీడియో రిలీజ్ చేస్తే చిన్నపిల్లలు చూడగలరు వద్దంటుంది. సో అంటే మొత్తంగా ఏడాది పాలన తెలంగాణ ప్రజల్ని నిజంగా హతాశుల్ని చేసింది. మార్పు అంటే ఏదో మార్పు జరుగుతుందని, 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తారు. ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అంటే ఢిల్లీ వాళ్ళు వచ్చే మాటిస్తుండ్రు, నిజంగా అమలవుతుందేమో అని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశించి నమ్మి ఓటేసిన ప్రజలు ఇవాళ హతాశులైపోయింది.